దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధులారా, భగవద్గీత భారతదేశంలో ఆవిర్భవించిన ఒక అద్భుతమైన మానవ జీవన శాస్త్రం. అది మనిషి జీవితాన్ని క్రమబద్ధం చేసుకోవడానికి, మనిషి ఆలోచనని క్రమబద్ధం చేసుకోవడానికి, సమాజానికి తద్వారా ప్రశాంతమైనటువంటి స్థితిని కలిగించడానికి ఉపయోగపడే ఒక అద్భుతమైనటువంటి గ్రంథరాజ్యం. ఈ మధ్యన మనకి సైకాలజీ అదొక పెద్ద సబ్జెక్ట్. ఆ సైకాలజీ చేసినటువంటి వ్యక్తులే సమాజంలో రకరకాల స్థితుల్లో ఉండేటువంటి వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడానికి ఉపయోగపడుతుంటారు. గృహాల్లోనూ, ఆఫీసెస్లోనూ, వ్యాపార సంస్థల్లోనూ, రకరకాల స్థానాల్లో కౌన్సిలింగ్ ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఎలా మాట్లాడాలి, ఎలా చెప్పాలి, ఎట్లా వారిని సర్ది మళ్ళీ కార్యక్రమం సవ్యంగా సాగేటట్టు చేయాలి, ఇలాంటివన్నీ చేస్తుంటారు. దానికోసం ఎన్నో రకాల గ్రంథాలు ఉన్నాయి. ఎన్నో రకాలైనటువంటి టీచింగ్ మెథడాలజీస్ ఉన్నాయి. వాటిల్లో ఇచ్చే విషయానికంటే అద్భుతమైనటువంటి ప్రభావం కలిగినటువంటి విషయాన్ని 5000 సంవత్సరాలకి పూర్వం భారతదేశం ప్రపంచానికి అందించింది భగవద్గీత అనే ఒక ఉత్తమ గ్రంథం ద్వారా. దీన్ని ఆధారం చేసుకునే మిగతా అన్ని రకరకాల విషయాల్లో డీల్ చేసేటటువంటి వ్యక్తులు చేస్తున్నప్పటికీ భగవద్గీత పేరు దాంట్లో వాళ్ళు తీసుకోరు. కారణం, ఇది ఒక ఆధ్యాత్మిక గ్రంథం కనుక ఈ ఆధ్యాత్మిక వాసన దీని యొక్క పేరు ఎక్కడొస్తుందో అనేటువంటి భయం చేత ఇలాంటిది ఉంది, దీని ద్వారా ఏమైనా చేస్తున్నాం అని తెలిస్తే బహుశా తమని మిగతా వాళ్ళు అంగీకరిస్తారో అంగీకరించరో అనేటటువంటి ఒక భయమో బెంగో ఉండొచ్చు. దానివల్ల ఇలాంటి దాని మాట ఎత్తకుండా వాడు చేసే పనులు చేస్తుంటారు. విషయాల్ని గురించి, బాహ్య విషయాల్ని, ఆంతర ప్రపంచానికి సంబంధించినటువంటి విషయాల్ని, ఈ రెంటినీ కూడా భగవద్గీత మనకి స్పష్టం చేసినంత చక్కగా బహుశా ఏ గ్రంథాలు మనకి చెప్పవు. ఒకవేళ ఎక్కడైనా వీటికి సంబంధించినటువంటి ఒక వివరణ ఉంది అని అంటే అది భగవద్గీతలోంచి కాపీ అయి వెళ్ళి అందులో కొన్ని రకాలైనటువంటి మోడిఫికేషన్స్ చోటు చేసుకున్నటువంటి విషయాలే అయి ఉంటాయి.
రకరకాల మతాల్లో కూడా రకరకాల విషయాల్ని ఇప్పుడు ఈవేళ చెబుతున్నారు అంటే ఉదాహరణకి సమర్పణ, ఆత్మార్పణ, సరెండర్, భగవంతుడికి శరణాగతి చేయడం, ఇలాంటి విషయాల గురించి మాట్లాడేటువంటి వాళ్ళు కూడా ఎన్నో అంశాలని భగవద్గీతని ఆధారం చేసుకుని ఇందులోంచి తీసుకుని వాటిల్లో అక్కడక్కడ ఉండేటటువంటి ఆ పదాల్లో వాళ్ళకు కావాల్సినటువంటి పదాలని చేర్చుకుని దాన్ని ప్రచారం చేసుకోవడం మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఆ విషయాన్ని బట్టి మనం గమనించినట్లయితే ఎప్పుడైనా ఏదైనా ఒకటి మొదట ఆవిర్భవించింది ఏదో దానికి ఒక ప్రాధాన్యం అనేది ఉంటుంది. తర్వాత కాలాల్లో వచ్చేవి ఇందులోంచి కొంత బయటికి పెడతాయి. 6000 సంవత్సరాలకి పూర్వం ప్రపంచంలో ఎక్కడ కూడా ఒక స్పష్టమైనటువంటి ఒక సిద్ధాంతం, ఒక వివరణ అనేది మనకి లేదు. వచ్చినవన్నీ సుమారుగా ఒక 1500-2000 సంవత్సరాలకి మధ్యలో ఏర్పడ్డవే కనుక వీటిల్లో ప్రయోగించినటువంటి రకరకాల పదాలు, ఉదాహరణకి మనస్సు, ఇంద్రియాలు, రుచులు, వాసనలు, ప్రవృత్తులు, ఆత్మ, పరమాత్మ, గుణాలు, ప్రకృతి, ఇలాంటివన్నీ మనకి పాశ్చాత్యులు వాడేటటువంటి విధానాన్ని మనం గమనించినట్లయితే వీటికి ఆధారం 5000 సంవత్సరాలకి పూర్వం ఎంతో కాలం నుంచి ఏర్పడ్డ ఒక అద్భుతమైనటువంటి ఆలోచన వికాస ధార. ఇది ఎప్పటి నుంచి ఉంది అనేది మనకి ఇదమిత్తంగా తెలీదు. మొదట వేదాల్లో ఉంది. వేదాల్లో ఎప్పటి నుంచి ఉంది? అసలు వేదాలు ఎప్పటివి అంటే వేదాలకి కాలం లేదు. ఎందుకంటే గాలి ఎట్లా అనాదో, ఆకాశం ఎట్లా అనాదో, సాగరాలు ఎట్లా అనాదో, వేద విజ్ఞానం కూడా అలా అనాది. ఎప్పుడు ఆరంభమైందో తెలియదు. కొన్ని ఊహలు ఉన్నాయి. భూమి ఫలానా సమయంలో పుట్టింది, అందులోంచి రకరకాలైనటువంటి జీవజాతులు క్రమక్రమంగా ఒక పద్ధతిలో అవి పరిణామం చెందాయి అని ఒక ఎవల్యూషనరీ థియరీ ఒకటి ఉన్నప్పటికీ కూడా వాటికి ఊహాజనితమైనటువంటి పునాదే తప్ప అది స్థిరమైనటువంటి పునాది కలిగినవి కావు. కానీ వేదాల్లో ఉండేటటువంటి ఈ విషయాలన్నీ కూడా ఆధునికులు చేసే పరిశీలనని మనం ఆధారం చేసుకున్నా సుమారు 20,000 సంవత్సరాలకి పూర్వం ఆధునికులు చెప్పే మాటని బట్టి. కానీ మనకి వైదిక విజ్ఞానంలోకి వెళ్ళినట్టయితే ఇవి అపౌరుషేయములు అనేది స్పష్టంగా తెలుస్తుంది. పౌరుషేయము అంటే ఎవడో ఒకడు రచించింది అని అర్థం. ఏ రకంగానైనా రచించి ఉండొచ్చు. అది ఎవ్వడు రచించనిది అపౌరుషేయం అంటాం. మరి అపౌరుషేయం అయితే అసలు శబ్దోత్పత్తి ఎట్లా కలిగేది? ఎవడో ఒకడు ఉచ్చరించాలి కదా, అప్పుడు కదా వచ్చేది. అంటే ఒక మనిషి ఉచ్చరిస్తేనే రావాలి అనే నియమం లేదు కదా ప్రకృతిలో. గాలి వీచేటప్పుడు కొన్ని శబ్దాలు మనకి వినిపిస్తాయి. ఎవరైనా మనిషి ఉచ్చరిస్తున్నాడా? సముద్రపు అలలు మనం ఒడ్డున నిలబడితే హోరు ఒకటి వస్తూ ఉంటుంది. ఎవరు దాన్ని ఉచ్చరిస్తున్నారు? ప్రకృతిలోంచి వచ్చేటువంటి ధ్వనుల గురించి మనం మాట్లాడితే ఇవి ఎవరు మనుషులు చేసినటువంటివి కాదు. అవి ఒక రకంగా అపౌరుషేయాలే. సముద్రపు హోరులో ఒక అందం ఉంది, వీచే గాలిలో ఒక అందం ఉంది. అడవుల దగ్గర
ఈ వెదురు పొదలు బాగా పెరిగి అవి కొంత ఎండి వాటి మధ్యలో చిన్న చిన్న బీట్లు ఏర్పడితే, లేదా అక్కడక్కడ దాంట్లో ఈ తుమ్మెదలు లాంటివి సంచరిస్తూ వాటికి ఏమైనా కొన్ని కన్నాలు చేస్తే, ఆ కన్నాల్లోంచి వీచేటటువంటి వాయు తరంగాల వల్ల ఓ అద్భుతమైనటువంటి ధ్వనులు వస్తూ ఉంటాయి. మురళీ నాదం లాంటివి కొన్ని ఏర్పడుతుంటాయి. ఎవరు చేసినవి? మనుషులు చేసినవి కాదు కదా. ఇవి కూడా ఒక రకమైనటువంటి అపౌరుషేయములే అని అంటాం. కానీ అపౌరుషేయాల్లో ఇవి ప్రకృతిలోంచి వచ్చేవి. ప్రకృతిలోంచి వచ్చేటటువంటి ధ్వనులు కూడా కొన్ని ఉన్నాయి. అపౌరుషేయం అనే వాటిని కూడా అనొచ్చు. అవి కూడా అద్భుతమైనటువంటి ఒక పద్ధతిలో మారకుండా సాగుతూ ఉంటాయి. ఉదాహరణకి పక్షుల అరుపులు మనం వింటున్నాం. ఎప్పుడో వేల సంవత్సరాలకి పూర్వం భారతంలో, అంటే సుమారు 6000 సంవత్సరాలు అప్పుడు ఉండేటటువంటి వర్ణనల్లో మనం గమనిస్తే ఏ పక్షి ఏ రకమైనటువంటి ధ్వనిని ఇస్తుందో, అంతకంటే ఇంకా పూర్వంది అయినటువంటి రామాయణాన్ని మనం తీసుకుంటే దాని కాలం ఎంత అనేది మనం ప్రస్తుతానికి చర్చించద్దు. దానికి ఉండే కాలాన్ని బట్టి మనం చెప్పాలంటే అది త్రేతాయుగం నాటిది అని అంటారు. త్రేతాయుగం నాటికి వెళ్ళాలంటే సుమారు 17 లక్షల సంవత్సరాల క్రితానికి మనం వెళ్ళాల్సి వస్తుంది. 17 లక్షల సంవత్సరాలకి పూర్వం. కానీ అసలు రామచరిత్ర జరిగినటువంటి త్రేతాయుగం ఎన్నవ చతుర్యుగంలోది అనే మీమాంస ఒకటి వేరే ఉంది మనకి పురాణాల్లోనే. ఇప్పుడు మనం ఉండే ఒక చతుర్యుగం ఉంది. ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం. 5125 ఏళ్ళు గడిచిపోయాయి. దీని ముందు ఒక ద్వాపర యుగం ఉంది. ఆ ద్వాపరపు సంధిలో కృష్ణుడు ఉన్నాడు. అప్పుడు భారత యుద్ధం జరిగింది. అప్పుడు మనకి ద్వారకా నగరపు నిర్మాణం, బృందావనం, మధురా నగరం ఇవన్నీ అప్పటివి అని మనకి చెప్తారు. దాని వయస్సు మనం చూసినట్లయితే 8,64,000 సంవత్సరాలు. దానికి ముందు త్రేతాయుగం, దానికి ముందు కృతయుగం. ఇది చతుర్యుగం అంటారు. ఈ చతుర్యుగం ఒక సైకిల్. మనకి 24 రోజులు, 24 గంటలు గడిస్తే ఒక రోజని, మళ్ళీ ఇది గడవగానే మళ్ళీ మనకి ఇంకొక 24 గంటల సైకిల్ ఆరంభమవుతుంది. మనకి తెలుసున్నది. మనకి 12 నెలలు ఒక సైకిల్ గడిస్తే మళ్ళీ ఇంకో 12 నెలల సైకిల్ మళ్ళీ ఆరంభమవుతుంది. మళ్ళీ అదే వసంత ఋతువు. మళ్ళీ 12 నెలలు గడిచిపోయింది, మళ్ళీ అదే వసంత ఋతువు. ఇది మనం చూస్తున్నాం కదా. అట్లాగే 4 యుగాలు గడిస్తే మళ్ళీ ఇంకో 4 యుగాలు మళ్ళీ సైకిల్ ప్రారంభమవుతుంది. మళ్ళీ కృతయుగం దిగించి మళ్ళీ ప్రారంభం, మళ్ళీ కృతయుగం, మళ్ళీ కలియుగం దాకా, మళ్ళీ కృతయుగం ప్రారంభం. ఇట్లా 4 యుగాల కాలం ఒక చతుర్యుగం అని మనం లెక్క వేస్తే, ఇప్పుడు మనం 28వ చతుర్యుగపు కలియుగంలో ఉన్నాము అనేది మన గ్రంథాలు చెప్పేటటువంటి మాట. 28వ సైకిల్ ఆఫ్ చతుర్యుగాస్. రామాయణం జరిగింది 24వ సైకిల్లో ఉండే త్రేతాయుగంలో. అంటే ఎన్ని కోట్ల సంవత్సరాలు మనం లెక్క పెట్టి చూసుకోవాలన్నమాట. ఒక్కొక్క చతుర్యుగానికి టైం 43,20,000 సంవత్సరాలు. ఈ మాటలు మనం చెప్తుంటే చాలామందికి ఇదేదో కాకమ్మ కబుర్లాగా, ఏదో పేదరాశి పెద్దమ్మ గారి కబుర్లాగా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇది వాస్తవము. ఇది వాస్తవం అని మనకి గ్రంథాలు చెప్తున్నాయి. తెలియని వాళ్ళు వాటి నుంచి రకరకాలైనటువంటి కామెంట్స్ చేస్తారు. దాన్ని పక్కన మనం పెడదాం. సరే, ఏమైనా
ఆ రాముడి కాలంలో అప్పుడుండేటటువంటి పక్షులు, అప్పుడుండే జంతువులు, వాటి స్వరాలు, వాటి అరుపులు, వీటిని మనం లెక్కలో తీసుకున్నట్టయితే ఆ కాలంలో సింహం ఇలా గర్జించింది అని ఏది చెప్పారో అదే రకమైన గర్జన ఈనాటికి మనకి సింహంలో కనిపిస్తుంది. పులి గాండ్రింపు ఎట్లా ఉందో ఈనాటికి పులి గాండ్రింపు అట్లానే ఉంది. ఆనాటి కోకిల కూజితం ఎట్లా ఉందో ఈనాటి కోకిల కూజితము అట్లానే ఉంది. ఆనాటి నెమళ్ళ క్రేకారావం ఎట్లా ఉందో ఈనాటికి దాని యొక్క ఆ క్రేక అలానే ఉంది. ఆనాటి కాకుల యొక్క ఆ అరుపు ఎట్లా ఉందో ఈనాటికి దాని రవం అట్లానే ఉంది, మారలే. మనుషులు మార్చినవి కొన్ని ఉన్నాయి, అది వేరే విషయం. ముఖ్యంగా కోడి, దాని యొక్క ఆ అరుపులో కొక్కురో కో అని అరిచేటటువంటి ఆ అరుపుని మన వాళ్ళు ఒక ప్రమాణంగా తీసుకుని అందులో మొట్టమొదటి కో రో కో, దీని వ్యాకరణ శాస్త్రకారులు ఒక అక్షరము యొక్క పలుకుబడి కాలం ఎంత ఉంటుందో దాన్ని నిర్ణయం చేయడానికి వాడారు. దాన్ని మాత్ర అంటారు. దాన్ని ఏకమాత్ర, ద్విమాత్ర, త్రిమాత్ర అంటారు. దాన్ని ఆ ఏకమాత్ర, ఆ రెండు మాత్రలు, ఆ మూడు మాత్రలు. ఈ మాత్రల కాలం నిర్ణయించడం ఎట్లాగా? నేను ఆ అంట, ఇంకొకడు ఆ అనొచ్చు. నేను ఆ రెండు మాత్రలు అంటాను, ఇంకొకటి ఇంకొక రకంగా అనొచ్చు. మూడు మాత్రలు వాడి యొక్క అభ్యాసాన్ని బట్టి ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా పలకచ్చు కదా. మనుషుల అభ్యాసాలు మారుతూ ఉంటాయి. ఎందుకంటే మనిషి నోటికి కుదురు లేనివాడు, ఎలాగైనా మార్చగలడు మాటని. ప్రకృతిలోంచి అలాంటి మార్పులు రావు. ప్రాణికోటి ఇతరమైన దాంట్లోంచి కూడా అట్లాంటివి రావు. కీచురాయి ఇట్లా అరవాలి అంటే అట్లానే అరుస్తుంది. మనిషిలో అలా అరుస్తాడని ఇది లేదు. మనిషి ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా అరవచ్చు. వాడి గొంతులు ఎలా కావాలంటే అలా మార్చచ్చు. కానీ ప్రాణికోటి అట్లా ఉండదు. దానికి కోడిని వాళ్ళు దృష్టాంతంగా పెట్టారు. వ్యాకరణాన్ని రచించినటువంటి వేల సంవత్సరాలకి పూర్వం దాని నియమాల్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తులు ఈ మాత్రల్లో ఏకమాత్ర, ద్విమాత్ర, త్రిమాత్ర ఎట్లా ఉండాలి. ఏకమాత్ర అంటే ఆ కోడి అరిచిన అరుపులో కో అనేది ఏకమాత్ర, కొక్కు రో అది ద్విమాత్ర, కో అంటుంది అది త్రిమాత్ర. దానికి ఏకమాత్ర అయితే దానికి హ్రస్వం అని పేరు పెట్టారు. రెండు మాత్రలైతే దానికి దీర్ఘం అని పేరు పెట్టారు. మూడు మాత్రలైతే దానికి పులుతము అని పేరు పెట్టారు. పులుతము అని. వీటిని మనం ఎట్లా గుర్తించేది అంటే కోడిని ఉదాహరణగా తీసుకున్నారు. అంటే దాని గొంతు మారదు అని ఉద్దేశం. అంటే చాలా కాలం మారలేదు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనోళ్ళు హ్యాచరీస్ ప్రారంభించిన తర్వాత దాంట్లో కోళ్ళని కూడా రకరకాలుగా మార్పులు చేయడం ప్రారంభం చేసిన తర్వాత అవి కొక్కురోకో అండ మర్చిపోయి అండం ప్రారంభించాయి. ఇప్పుడు మన హ్యాచరీస్ దగ్గరికి ఎప్పుడైనా పెడితే ఇవి ఇలాంటి స్వరాలే వినిపిస్తాయి. అక్కడ వాటికి అరిచేటటువంటి అలవాటు పోగొట్టాడు మనిషి. అలాగే ఎక్కడైనా మనిషి చెయ్యపెట్టి భస్మాసుర అని అననివి ఎక్కడున్నాయో ప్రకృతిలో అవన్నీ కూడా ఎప్పుడు మారకుండా అలానే యుగ యుగాలు గడిచినా సాగుతున్నాయి. ఇవన్నీ అపౌరుషేయాలు.
మనిషి చెప్పినవి కాదు ఇవి. మనిషి చేసే ధ్వనులు కావవి. కనుక అవి కూడా అపౌరుషేయాలి. అంచేత ప్రకృతిలో అచేతనాల్లోంచి వచ్చే ధ్వనులు ఉన్నాయి, అపౌరుషేయాలు. చేతనాలైనటువంటి జంతువులు, పక్షులు, క్రిమి కీటకాలు లాంటి వాటిల్లోంచి వచ్చే ధ్వనులు ఉన్నాయి, అవి కూడా అపౌరుషేయాలు. ఈ అపౌరుషేయాలైనటువంటి వాటిని గమనించి మన భారతీయ తత్వవేత్తలు, శాస్త్రకారులు కూడా వాటిని చాలా జాగ్రత్తగా పదిలపరుచుకున్నారు. వాటిని తమ జీవితానికి కావలసిన వాటిలోకి సమన్వయం చేసుకున్నారు. అట్లా జీవించారు. తత్వాల గురించి మాట్లాడేటప్పుడు కూడా అట్లా ఏర్పడ్డటువంటి ఒక శబ్దరాశి, వేద శబ్దరాశి, ఆ శబ్దరాశిని వాళ్ళు గ్రహించి దాంట్లోంచి తమకు కావలసినటువంటి తత్వార్థాలని వెతుక్కున్నారు. వాటిని వాళ్ళు అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు. వాటి మించి సిద్ధాంత నిర్మాణం చేసుకున్నారు. వాటిని తమ జీవితంలో అడాప్ట్ చేసుకున్నారు, వాటిని అమలు పరుచుకున్నారు. ఆ వేదరాశిని మనం అపౌరుషేయము అని అంటాం. అలా అపౌరుషేయంగా వచ్చినటువంటి ఆ వేదరాశి ఈ శబ్దాలన్నీ మనకి పరిచయం చేసింది. ఏవి? పరమాత్మ, బ్రహ్మ, ఆకాశాది భూతాలు, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, ప్రవృత్తులు, రుచులు, వాసనలు, గుణాలు, వీటిలో జరిగేటటువంటి పరిణామాలు, ఇవన్నిటిని గురించి కూడా ప్రస్తావన మనకి వేదాల్లో ఉంది. వీటితో పాటు ఇంకా చాలా మనకు ఆశ్చర్యం ఏంటంటే, అప్పుడు వచ్చినటువంటి ఆ అపౌరుషేయ గ్రంథాల్లో ఇప్పుడుండేటటువంటి మన శారీరకమైనటువంటి ఎనాటమీ కూడా స్పష్టంగా ఉంది. అంటే ఈ లోపల ఉండేటువంటి భాగాలు ఏమేమి ఉంటాయి, ఈ ఊపిరితిత్తులు ఎట్లా ఉంటాయి, గుండె ఎట్లా ఉంటుంది, ఆంత్రములు ఎలా ఉంటాయి, నాళములు ఎలా ఉంటాయి, హస్తి అంటే ఎముకలు, అస్థికలు అంటుంటాం కదా, ఎముకలు, నరములు, వాటితో పాటు ఉండేటువంటి ఇతర జ్ఞాన ప్రసరణ నాళికలు కొన్ని, ఇవన్నిటి గురించినటువంటి ప్రస్తావన, అవి ఎలా ఉంటాయి, అవి ఏం చేస్తుంటాయి, వాటి ద్వారా జరిగే ప్రవృత్తులు, ఇవి కూడా మనకి వేదం చెప్తుంది. కనిపించే ప్రపంచమే కాదు, కనిపించని ప్రపంచానికి సంబంధించినది కూడా మనకి చెప్తోంది అపౌరుషేయమైనటువంటి వేదం. అందులో ఉన్నాయి ఈ రకమైనటువంటి శబ్దజాలం అంతా. అది మనకి భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఒక చోటకి తెచ్చి దాన్ని అందంగా మనకిచ్చాడు. శ్రీకృష్ణుడు దీన్ని ఇవ్వడానికి పూర్వమే మహర్షులైనటువంటి వేదవ్యాసాదులందరూ కూడా వీటి గురించినటువంటి సుదీర్ఘమైనటువంటి చర్చలు జరిపారు. వాళ్ళు అందులో ఉండేటటువంటి సారాంశాన్ని బ్రహ్మసూత్రాదులుగా కూడా కూర్చారు. దీన్నే శ్రీకృష్ణుడు చెప్తాడు భగవద్గీతలో, బ్రహ్మసూత్ర పదశ్చైవ, బ్రహ్మసూత్రముల చేత కూడా ఏవేవైతే నిర్ణయాలు జరిగి గతంలో ఉన్నాయో అందులో ఉండేటటువంటి తత్వార్థాలనే నేను అర్జున ఈవేళ నీకు చెప్తున్నాను తప్ప నేనేదో నా సొంతానికి తోచినటువంటిది, నా బుద్ధికి నచ్చినటువంటిది నేను చెప్తున్నాను అని అనుకోకు సుమా. ఇదంతా కూడా ఇదివరకే నిశ్చితం. ఇది ఆయన చెప్పాడు. అంచేత భగవద్గీత ఈవేళ మనకి లభించేటటువంటి సైకాలజీకి సంబంధించినవో, లేకపోతే సోషియాలజీకి సంబంధించినవో, ఫిలాసఫీకి సంబంధించినవో, సైకియాట్రీకి సంబంధించినటువంటివో, ఎన్ని రకాలైనటువంటి విషయాలు దాంట్లో వాళ్ళు ప్రస్తావన చేసి చర్చ చేసి వాటిని సరిచేసుకోవడానికి అంటూ వాడు ఏవేవైతే ఉపదేశం చేస్తూ ఉంటారో అవన్నీ మనకు లభించేటటువంటి సోర్స్ ఇది. కనుక ఇది మూల గ్రంథం. ఇందులోంచి ఏర్పడ్డ వివిధ అంశాలు అవి అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి అంశం. భగవద్గీత ఆ రకంగా చాలా విలువైనటువంటి గ్రంథం కనుకనే ప్రపంచంలో
ఈ తత్వాన్ని తెలుసుకోవాలనుకునే ప్రతి వారు కూడా భగవద్గీతని స్పృశించకుండా, అందులో విషయాన్ని రుచి చూడకుండా ఉండనే ఉండరు. దీంట్లో ముఖ్యంగా ఆత్మతత్వాన్ని గురించి, అంటే మనని గురించి ఎలా మనం తెలుసుకోవాలి, ఎలా మనం దాన్ని గుర్తించాలి అనే దాన్ని చెప్పడం కోసమని శ్రీకృష్ణుడు అర్జునుడికి మొదటి 6 అధ్యాయాల గ్రంథాన్ని కేటాయించాడు. దానికి సంబంధించినటువంటి సాధన మొదట 4 అధ్యాయాల్లో విషయాన్ని స్పష్టం చేసి, ఆ 5వ అధ్యాయం అంటే 6వ అధ్యాయం అన్నమాట. మొదటి అధ్యాయం అంతా కూడా పరిచయం అయిపోయింది. చేత 2 దగ్గర నుంచి 5 దాకా చేయాల్సిన అంశాలను వివరించి 6వ అధ్యాయంలో దానికి సంబంధించినటువంటి సాధన చేస్తుంటే యోగ అభ్యాస విధి అని దానికి పేరు పెట్టాడు. అది ఎట్లా చేయాలి, యోగాభ్యాస విధి. అది చేస్తుంటే దాంట్లో వాడికి కలిగేటటువంటి ఆ దర్శనం, వాడికి కలిగే సాక్షాత్కారం 4 రకాలుగా ఉంటుంది. యోగి చతుర్థ. దీన్ని చాలా చక్కగా చెప్తాడు. దాని గురించి మనం చర్చ చేసుకుంటున్నాం. దాని గురించి మనం కొద్దిగా స్పృశించే ప్రయత్నం చేస్తున్నాం. మనం డీప్గా సాధనలోకి వెళ్ళలేదు, కానీ దాని గురించి అలాగ పైపైన చర్చించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. తెలుసుకునేటటువంటి ఒక అభ్యాసానికి మనం సిద్ధపడుతున్నాం. క్రమంగా దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 6వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు 29, 30, 31, 32 4 శ్లోకాల్లో సాధన చేసిన వ్యక్తికి కలిగేటటువంటి దర్శనం ఎలా ఉంటుంది అనేది చెప్తాడు. దాన్ని మనం క్రమంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.